రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ గ్రామస్తులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మేమందరము కూడా హైదరాబాద్ దేవజ్ఞాన కళాశాల నుండి రెవరెండ్ ఎం యోనాథానయ్య గారి ఫెలోషిప్ తరపున ఈ గ్రామ సేవకుల తరపున మీకు రక్షణ సువార్తను గురించి ప్రకటించిన నిమిత్తము మేమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదివి దాని నుంచి 2 నిమిషాలు 3 నిమిషాలు ధ్యానం చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఈ మాటను గమనించినట్లయితే నా ప్రియ జనాంగమా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినాలని పరిశుద్ధాత్ముడు దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఏమిటగా సత్యము అంటే ఒక చిన్న కథను నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక రామచిలుక 2 పిల్లలను పెట్టింది. అది 2 పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలు ఎదిగే స్థితికి వచ్చేసరికి అవి రెక్కలాడుతూ ఎగురుతూ నేర్చుకుంటున్న సందర్భంలో ఒక రామచిలుక ముళ్ళ పొదల్లో పడిపోయింది. మరొక రామచిలుక ఎక్కడో గోడ సందుల్లో ఇరుక్కుపోయింది. ఒక రామచిలుక చూస్తే ఒక దొంగ చేతికి దొరికింది. మరొక రామచిలుక చూస్తే ఒక అధికారి అయినటువంటి ఒక ధనవంతుడి అయినటువంటి ఒక వ్యక్తికి దొరికింది. ఈ దొంగ దగ్గర ఎదుగుతూ ఉన్న చిలుక చూస్తే ఆ దొంగ ఏమి మాటలు మాట్లాడితే ఆ మాటలే ఈ చిలుక నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఒక ధనవంతుడి దగ్గర, ఒక రాజు దగ్గర దొరికిన ఈ చిలుక చూస్తే ఆ రాజుగారు ఆ మంచి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలే నేర్చుకుంటూ ఉన్నది. ఈ రోజున ఆ 2 చిలుకలు కూడా వాస్తవానికి సత్యం చెప్పాలంటే ఆ 2 స్థలాల్లో కూడా కరవేయాల్సిన అవసరం లేదు. అసలు వాటి తల్లిదండ్రులైనటువంటి పక్షుల దగ్గర స్వేచ్ఛగా ఎదుగుతూ అవి మంచి ఆహారమును తీసుకుంటూ వాటి తల్లిదండ్రులాగానే అవి కూడా స్వేచ్ఛగా సత్యంలో మంచిగా నడవాలి. కానీ అనుకోని పరిస్థితుల్లో తప్పిపోయాయి. పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు కదా, తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. సత్యము అంటే ఏమిటయ్యా అంటే దేవుడు అంటా ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఈ రోజున మనం అందరం కూడా చిలుకల వలనే తప్పిపోయి ఎక్కడెక్కడో బ్రతుకుతా ఉన్నాము. ఎలా పడితే అలా మనకు నచ్చినట్లుగా మనకు స్వతంత్రత ఉన్నది అనే విషయాన్ని మర్చిపోయి ఈ లోక సంబంధమైన ఆచారాలలో, సాంప్రదాయాల్లో, ఇష్టాలలో బ్రతుకుతా ఉన్నాము. పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, సత్యమై ఉన్న నా దగ్గరకు వచ్చి నేను చెప్పిన మాటల ప్రకారము, దేవుని వాక్యము ప్రకారము మీరు జీవిస్తే దేవుడు మీ కొరకు ఏర్పరిచిన, మీ కొరకు సిద్ధపరిచి ఉంచిన ఈ యొక్క నిత్య రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికైతే వెరితనము గాని రక్షింపబడుతున్న మన అందరికీ కూడా దేవుని శక్తి ఉన్నదని ఈ రోజున నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ లోకంలో పడి తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారో వారందరి కొరకు కూడా యేసయ్య, సత్యమై ఉన్న యేసయ్య వచ్చి ఈ లోకంలో సిలువ మ్రానుపైన మన అందరి కొరకు తన ప్రాణాలను అర్పించి తన 2 చేతులు చాచి చెప్తా ఉన్నాడు కదా, ఈ 2 చేతులు ఎలా అయితే నేను చాపి అన్నానో ఇంత ప్రేమను నేను మీ కొరకు చూపించడానికి వచ్చాను. ఈ ప్రేమని మీరు అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చినట్లయితే మీకు నిజమైన సత్యం అంటే ఏంటో తెలుస్తుంది, నిజమైన స్వతంత్రము అంటే ఏంటో తెలుస్తుంది, ఏది మంచి మార్గమో ఏది చెడ్డ మార్గమో మీరు ఎట్లా జీవించాలి అనేది పరిశుద్ధాత్ముడు ఈ రోజున మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని జనాంగమా, దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తు వద్దకు రావడానికి ఇష్టపడి ఆయన యొక్క నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, తప్పిపోయిన మేమందరము కూడా నాయన ఎంతో నిరాశతో ఉన్నాము అయ్యా, నశించిపోతూ ఉన్నాం తండ్రి. నశించిపోయిన వారిని వెదకి రక్షించడానికి అయ్యా, తప్పిపోయిన తండ్రి మా కోసం మీరు నాయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు తండ్రి. నాయన మీ వద్దకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి. అయ్యా, సత్యమయ్యన్న మిమ్మల్ని నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము నాయన. అయ్యా, మీ పాదాల చెంతకు వచ్చి అడుగుతా ఉన్నాము తండ్రి. నాయన మీరు ఏర్పరిచిన తండ్రి, మీరు సిద్ధపరిచిన యొక్క నిత్య రాజ్యంలో
అయ్యా మేము ఈ లోక జీవితాన్ని ముగించుకున్న తర్వాత అయ్యా మా యొక్క ఆత్మలను తండ్రి ఈ దేహమును విడిచిపెట్టి అయ్యా ఈ శరీరమును విడిచిపెట్టి అయ్యా నీ యొక్క నిత్య రాజ్యములు మేము చేరినట్లు మీ యొక్క కృపను మా అందరికీ దయచేయమని త్వరలో రాని ఉన్న నజరుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.